నమస్తే వెల్కమ్ టు యూఎన్టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను ఏం చేయలేకపోతున్నారు. అందుకే పాకిస్తాన్తో దోస్తీ చేస్తున్నారు. ఇండియా మంచి మిత్రుడు అంటూనే మన దేశానికి శత్రువైన పాక్ను చేరదీస్తున్నాడు. అయితే ఎంతైనా గొర్రె కసాయవాడినే నమ్ముతుంది. కానీ తల నరికే వరకు తెలీదు యజమాని తనను కోసి తినడానికే పెంచుతున్నాడని. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆర్థిక సంక్షోభం, అంతర్గత కలహాల నుంచి తన దేశాన్ని గట్టెక్కించేందుకు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, సైనిక అధికారి ఆసిం మున్నీర్, అమెరికా అధ్యక్షుడు టెంపరోడైన ట్రంప్ను బాగా నమ్ముతున్నారు. తమ దేశంలోని రేర్ మినరల్స్ ను తవ్వుకుపోతే వచ్చే లాభాల్లో తమ బొచ్చలో $4 వేయకపోతారా అని ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే రహస్యంగా వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు. అమెరికా పాకిస్తాన్ వాణిజ్య సంబంధాలు గతంలో పరిమితంగా ఉన్నప్పటికీ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు, ఇటీవల జరిగిన సైనిక ఆపరేషన్ల తర్వాత పరిస్థితి మారింది. అమెరికా సైనిక వేడుకల్లో పాకిస్తాన్ ఆర్మీ అధిపతి ఆసిం మున్నీర్ హాజరు కావటం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి సంకేతమైంది. సెప్టెంబర్లో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్లోని రేర్ ఎర్త్, క్రిటికల్ మినరల్స్ ను వెలికితీసి అమెరికాకు సరఫరా చేయటం నిర్ణయమైంది. ఇప్పటికే తొలి నమూనా సరుకు అమెరికాకు చేరింది. దీన్ని నిపుణులు చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందంగా భావిస్తున్నారు. అమెరికా పెట్టుబడి $500 మిలియన్ చేరవచ్చని సమాచారం. అమెరికా పాకిస్తాన్ మధ్య జరిగిన వ్యాపార ఒప్పందంపై దాయాది దేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు దీన్ని రహస్య డీల్గా పేర్కొంటూ పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాయి. దేశ ఖనిజ సంపద విదేశాలకు వెళ్లిపోతుందనే ఆందోళనలతో ప్రజా నిరసనలు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు బలూచిస్తాన్ ప్రజలు కూడా పరిణామాలను గమనిస్తున్నారు. తమకు ముప్పుగా మారితే తిరుగుబాటు చేసేందుకు BLA సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అరుదైన ఖనిజాల సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇవి జాతీయ భద్రత, క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో కీలకమైనవి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆయుధ ఉత్పత్తికి ఈ వనరులు అవసరమని ఆయన ముందే స్పష్టం చేశారు. ఇదే సమయంలో రేర్ ఎర్త్ మినరల్స్ లో చైనా ఆధిపత్యాన్ని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే పాకిస్తాన్తో చేతులు కలిపాడు. పాకిస్తాన్, అమెరికా మధ్య పెరుగుతున్న సైనిక వాణిజ్య సంబంధాలు భారత్కు వ్యూహాత్మకంగా సవాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత భద్రతా సంస్థలు, విదేశాంగ విభాగం ఇరు దేశాల కదలికలను దగ్గరగా గమనిస్తున్నాయి. అయితే విశ్లేషకులు మాత్రం అమెరికా పాకిస్తాన్ మైత్రిని కసాయి గొర్రె సంబంధంతో పోలుస్తున్నారు. తొందరపడకు సుందరవదన అని పాకిస్తాన్ ప్రధాని ఆర్మీ చీఫ్ను హెచ్చరిస్తున్నారు.